అన్నిటికన్నా పెద్ద జబ్బు ఏది అంటే ఆత్మవిశ్వాసం పోవటం అన్నమాట. మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవటం అనేది అన్నిటికన్నా పెద్ద జబ్బు. బ్రెయిన్లో ఉండే కెమికల్స్ అనేది ఎంత వండర్స్ చేస్తుంటుందంటే, ఒక్కోసారి మన బ్రెయిన్లో పాజిటివ్ కెమికల్స్ ఎనర్జీ బాగున్నట్టయితే, ఒకసారి 103 జ్వరం ఉంది నాకు. 103 జ్వరం ఉన్నా కానీ బ్రెయిన్లో కెమికల్స్ ఆనందం బాగున్నప్పుడు ఆపకుండా 6 గంటలు కంటిన్యూస్ చదివాను. అదే మనసులో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినా కానీ, డిప్రెషన్ సైడ్కి కొంచెం డల్ మూడ్ ఉన్నా కానీ, మూడ్ అనేది ఫ్లక్చువేటింగ్ అప్ డౌన్ ఉంటుంది ఎవరికైనా, అది సహజం. సో ఆ డౌన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి నచ్చింది కూడా ఆనందం ఇవ్వదన్నమాట. సో ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, కాన్ఫిడెన్స్ పోతే అన్నీ పోయినట్టే, అది చాలా వర్త్లెస్నెస్గా ఉంటుంది. అందుకని అది పోనివ్వకండి. ఎవరికి ముఖ్యమైన పోతుందంటే, వాళ్ళు కంట్రోల్ చేయగలిగేది, వాళ్ళ కంట్రోల్లో ఉన్నదాన్ని వాళ్ళు చూసుకోగలరు. వాళ్ళ కంట్రోల్లో లేనిదనుకోండి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోద్ది. కంట్రోల్లో లేనిది ఏంటి, ఒక్కోసారి చాలా వరకు హెల్త్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, తను హీజ్ ఏ లీడింగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్. వాడు ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో వాడికి తొంటి దగ్గర నొప్పి వచ్చింది. తొంటి దగ్గర నొప్పి వస్తే ఏం చేసినా తగ్గట్లేదు ఏంటా అని ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దాంట్లో ఒక లీషన్ కనపడింది. అంటే ఒక చిన్న ఇంత లావు ట్యూమర్ లాగా, లేదంటే ఏదో జబ్బులాగా కనపడింది. సో అదేమో తుంటి లోపల మధ్యలో ఉంది. దాన్నేమో ఏంటి అనేది తెలియదు. ఏంటి అనేది తెలియకపోతే లోపల వచ్చేది అలాంటిది వచ్చేది క్యాన్సర్ అయి ఉండొచ్చు అన్న ఆలోచన రిపోర్టింగ్లో వచ్చింది. రిపోర్ట్లో ఏంటి, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అని. అది వచ్చేసరికి ఇంకేముంది, అప్పుడు వాడు క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వలేదనుకోండి, మామూలు ఒక ఎంబీబీఎస్ చదివిన పర్సన్కైనా అయ్య బాబోయ్ నా జీవితం అయిపోయిందా, ఒక 3 రోజులు 4 రోజులు మనిషిలో లేడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కొంతమంది ఇలాంటివి తెలిసిన వెంటనే కొంతమంది వీక్ పర్సన్స్ ఫైట్ చేయకుండా జీవితాన్ని అంతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 90% 90% హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దానంతటదే మంచి సొల్యూషన్, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. 95% to 99% వరకు కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాడు సాఫ్ట్ టిష్యూ సార్కోమా అని రిపోర్ట్ ఇచ్చారు. సాఫ్ట్ టిష్యూ సార్కోమా అంటే ఒక పెద్ద క్యాన్సర్. సో ఎంఆర్ఐలో ఆ రిపోర్టు అయ్యి ఉండొచ్చు అని ఇచ్చారు. ఎందుకంటే ఎంఆర్ఐ ఇస్ నాట్ బయాప్సీ. బయాప్సీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా ఫైనల్, ఏదొస్తే అది ఫైనల్. కానీ అది తొంటి లోపల ఉన్నదాన్ని ప్రతిసారి మొక్క తీసి బయాప్సీ చేయలేము మనం. కాబట్టి వాళ్ళకి కనపడిన దాన్ని బట్టి అలా ఇచ్చారు. కానీ చివరికి అది ఏమైంది, అది ట్యూబర్కులోసిస్ అని టీబీ జబ్బు అని తేలింది. టీబీ మందులు వాడుకుంటే మొత్తం క్యూర్ అయిపోయింది. సో నేను అనేది ఏంటంటే, మీరు ఎండింగ్ చూడకుండా స్టార్టింగ్లో చూసుకుని దాన్ని భయపడిపోయి వణికిపోయి ఒక వారం 15 రోజులు అది తేలే వరకు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్తారు. ఇది చెప్పటం తేలిక, ఆ టైంలో స్థితప్రజ్ఞతతో ఉండటం చాలా కష్టం. కాకపోతే ఇలాంటప్పుడు కూల్గా ఉండటం ఎలాగా అని అన్నారనుకోండి, ఒకటే 90% to 99% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్కి హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఎందుకంటే మీరు కొన్ని అన్హ్యాపీ ఎండింగ్స్నే ఎప్పుడూ తీసుకోకూడదు. వాడికి అలా అయింది, నేను అలాగే అయిపోతాను. అసలు ఆ జబ్బు నీ జబ్బు ఒకటి కాదురా అన్నా కానీ ఇంక దాంట్లో నుంచి బయటికి రారు. ఇంకా అదే అయిపోయింది, నాది అయిపోయింది, ఇంకా అదే బాధలో ఉంటారు. అలా ఉండదండి. 90 to 99% హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. ఒక 1% 5% అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. సో ఆ 5% ఊహించుకుని ఈ 95% గడగడలాడిపోతూ మానసిక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఉన్న ఆనందాన్ని అంతా కోల్పోతూ ఉంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. షుగర్ అంటే కొంతమందికి భయంకరమైన భయం ఉంటుందండి. షుగర్ అనేది ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళని చూసుంటారు. వాళ్ళ ఇంట్లో షుగర్ వచ్చి కాలు తీసేసిన వాళ్ళు, షుగర్ వచ్చి కళ్ళు పోయిన వాళ్ళు, షుగర్ వచ్చి కాలుకు పుళ్ళు పడిన వాళ్ళు, షుగర్ వచ్చి కిడ్నీలు పోయిన వాళ్ళు, షుగర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, ఎప్పుడు 500-600 షుగర్ ఉండి ఇన్సులిన్ చేసుకునే వాళ్ళని ఎవరో ఒకళ్ళని చూసుంటారు. ఇక దాని మైండ్లో పడిపోవాలి. వాళ్ళకి 60 ఏళ్ళకు 50 ఏళ్ళకు అది వచ్చి ఉంటుంది. వీళ్ళకి
30 ఏళ్ళకో ఒక్కసారి ప్రీ డయాబెటీస్ అని కనపడినా ఇంకా కడకడ వణికిపోతారు. వాళ్ళు షుగర్ జాగ్రత్తగా ఉంటే ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. షుగర్ అనేది ఒక జబ్బే కాదు, లైఫ్ స్టైల్ని కనుక మీరు మార్చుకుంటే చాలా వరకు, నేను కొంతమందికి ఎంత చెప్పినా కానీ ఆ షుగర్ గురించి భయం వాళ్ళని ఒక్కోసారి పోగొట్టలేము. కాకపోతే రిపీటెడ్ కౌన్సిలింగ్ ఇచ్చి యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పి మీరు జాగ్రత్తగా ఉంటే చాలు, నాకు ఫ్యూచర్లో కూడా షుగర్ రాకుండా ఆపరేషన్ చేసేయండి అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా మీ కాన్ఫిడెన్స్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని కోల్పోవద్దు. మొన్న కరెక్ట్గా రీసెంట్గా కూడా ఓ పేషెంట్ వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. ఆ పేషెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంత పెద్ద గెడ్డ ఉంది ఇక్కడ, కరెక్ట్గా దవడ కింద, ఇక్కడ ఉంది, ఈ చెవు కింద ఉంది. ఈ రెండు ఉండేసరికి పేషెంట్కి అక్కడ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు అన్నీ చేశారు. వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ గడ్డ ఉంది, బాడీ అంతా గడ్డలు వచ్చేసినాయి, ఇది క్యాన్సర్, మెటాస్టాటిక్ క్యాన్సర్ అని రిపోర్ట్ ఇచ్చారు అమెరికాలో. చాప్టర్ క్లోజ్. 1 year అయింది పెళ్ళి కూడా, 1 year అయింది. ఆ అబ్బాయికి ఇలా వచ్చేసరికి ఇంకా ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చూసుకోండి. అక్కడ అమెరికాలో రిపోర్టు క్యాన్సర్ అని, కొరి మెటాస్టాసిస్, క్యాన్సర్ అని కూడా కాదు. ఎందుకంటే ఒక చోట ఉంటే దాని క్యాన్సరో అని అనుకుంటారు, బాడీలో 2-3 చోట్ల వచ్చింది అనుకోండి, ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇది మెటాస్టాసిస్, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ అని రిపోర్టు ముద్రగొట్టి ఇచ్చేశారు. ఏది? స్కానింగ్ బేసిస్ మీద. స్కానింగ్ కన్ఫర్మేషన్ కాదుగా, బయాప్సీ చేయాలి, మొక్క పరీక్ష తీస్తేనే కన్ఫర్మేషన్. ఇంకా వాళ్ళు గడగడ ఊనిపోయి వెంటనే ఇండియాకి వచ్చేసారు. సో ఇదంతా తీసి టెస్ట్ చేయాలో లేకపోతే ఏది చేయాలో అని చెప్పేసరికి, కాకపోతే అమెరికన్స్కి తెలియంది ఏంటంటే, ఇండియన్స్కి వచ్చే జబ్బులు అమెరికన్కి ఎలా తెలుస్తుంది? అమెరికా వాళ్ళు ఎప్పుడైనా టీబీ చూసారా? చూడలేదు. వాళ్ళు ఎన్ని టీబీ పేషెంట్లు చూసుంటారు? అమెరికా వాళ్ళు మొత్తం జీవితాంతం కలిసిన అమెరికన్ డాక్టర్స్ చూడరు. వాళ్ళు అక్కడ టీబీ జబ్బు లేదు. ఇండియాలో మలేరియా, డెంగీ, టీబీ, కొలెరా ఇవన్నీ సర్వసాధారణం, వాళ్ళు అవన్నీ చూడరు. కాబట్టి ఇక్కడ రాగానే సూది పరీక్ష చేస్తే టీబీ అని వచ్చింది. సో చూడండి వాళ్ళకి ఎంత టెన్షన్ తగ్గిపోయిందో. అంటే టీబీ అయితే 100%కి 100% ట్యాబ్లెట్తో క్యూర్ అయిపోతుంది. సో ఇండియా నుంచి వదిలేసి 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నాకు టీబీ రావటం ఏంటని అంటారు. టీబీ అనేది చిన్నప్పుడే మనకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. మనకి ఎప్పుడైనా ప్రతి మనిషిలో టీబీ బ్యాక్టీరియా ఉంటాయండి. మన స్ట్రెస్ లెవెల్స్, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అది బయటకు వస్తుంది. టీబీ ఈజ్ ఏ ఆపర్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. సో చాలామంది డాక్టర్స్కి ఒత్తిడిలో ఉంటారు, రోజు పేషెంట్ల మధ్యలోనే ఉంటారు. డాక్టర్స్ అందరికీ టీబీ ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ అందరికీ రాదు. మన ఇమ్యూనిటీ కాపాడుతుంది. ఎప్పుడైతే మనం వీక్ అవుతామో అప్పుడు అది అప్పర్ హ్యాండ్ తీసుకుని బయటకు వస్తుంది అనమాట. కాబట్టి గుడ్ హెల్త్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి యూజువల్గా టీబీ రాదు. ఏదైనా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, దానికి 100% క్యూర్ ఉంది. సో ఇప్పుడు చూడండి, అది హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. అంటే గడగడలాడిపోయి మెటాస్టాటిక్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్, గీతాంజలిలో నాగార్జునకు ఉన్నట్టు అని అనుకుని, అంటే మెటాస్టాసిస్ అన్న వర్డ్ ముద్ర కొట్టించారంటే సిటీ స్కాన్ రిపోర్ట్ని బట్టి దాని అర్థం ఏంటి? ఫైనల్ జడ్జిమెంట్ నువ్వు ఇచ్చేసినట్టు. సో కాబట్టి మన ఇండియన్ జబ్బులు అమెరికన్ డాక్టర్స్కి అర్థం కావు. ఇక్కడ అన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ అన్ని క్యాన్సర్లు వేరే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఇండియన్స్ కనుక అమెరికాలో ఉండి లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉండి ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి. కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. డిప్రెషన్లో ఉన్నప్పుడు తెలుస్తుంటుంది. ఇంకా డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అప్స్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ లైఫ్. నేను కూడా ఫేస్ చేసేవాడిని. ఎప్పుడైనా ఉన్నప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, వివేకానంద పుస్తకం ఉంటుందండి, చిన్న పుస్తకం భలే ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క వర్డ్, పదం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు. తర్వాత అసలు అద్భుతమైన అనమాట. వివేకానందుడు బతికిందే 30 ఏళ్ళ వరకు. 30 ఏళ్ళకే అంత అద్భుతమైన పవర్ఫుల్ డైలాగ్స్ రాశారంటే, అంటే వాటిని తెచ్చుకునే మనకు ఉత్తేజం వచ్చేటట్టు. ఆయన 100 ఏళ్ళు బతుకుంటే దేశాన్ని మార్చుండేవాళ్ళేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.